అంటే ఇది ప్రజాప్రతినిధులకు సంబంధించి ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, మంత్రులు కావచ్చు, వాళ్ళ కుమారులకు సంబంధించి చాలా వరకు కూడా పట్టుబడుతూ ఉన్నారు. చాలా యాక్సిడెంట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇష్టానుసారంగా ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. సో జనసేన ఎంపీకి సంబంధించిన ఒక కుమారుడు యాక్సిడెంట్ చేసినట. సో దానికి సంబంధించినట్టు వార్తుందో మనం ఒకసారి చదువుదాం. హైదరాబాద్లో జనసేన ఎంపీ కుమారుడిపై కేసు నమోదైందట. జనసేన ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు మరి సంజూష్పై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 16న ఇనార్బిట్ మాల్ వద్ద జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో భారతి అనే 26 వయసు కలిగినటువంటి ఆమె యువతి మృతి చెందింది. ఇనార్బిట్ మాల్లోని మరి లెఫ్ట్ సెల్ఫ్ స్టోర్లో కూడా పనిచేస్తున్నటువంటి ఆమె రోడ్డు దాటుతుండగా సంజూష్ అతివేగంగా కారు నడుపుతూ ఆమెను ఢీకొట్టినట్లు కూడా పోలీసులు గుర్తించారు. దీంతో అతడిపై బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 106 క్లాస్ 1 కింద మరి కేసు నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇట్లా ర్యాష్ డ్రైవింగ్ చాలా వరకు కూడా ఇదే మనం చూస్తూ ఉంటాం. రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి కుమారులు కావచ్చు, కూతుర్లు కావచ్చు, ఎవరైనా కూడా. సో సరిగా వారికి డ్రైవింగ్ కూడా రాదు, రాకుండా కూడా రోడ్లపైకి విడిస్తూ ఉంటారు వాళ్ళని. చాలా ర్యాష్ డ్రైవింగ్ చూస్తుంటే చిన్నగా ఏదైనా యాక్సిడెంట్ అయినా కూడా సామాన్యులపైన కూడా వాళ్ళు కారు దిగి ఇట్లా అట్లా అది ఇది అని చెప్పి కూడా వాళ్ళ మీద ప్రభావం చూపిస్తూ ఉంటారు. సో ఇక్కడ మరి ఎంపీ జనసేన ఎంపీ రమేష్కి సంబంధించినటువంటి కుమారుడు యాక్సిడెంట్ చేసినట మహిళ. తను అక్కడికక్కడ మృతి చెందినట్టు భారతి అనే ఇక్కడ ఇనార్బిట్ మాల్ అంటే ఈ హైటెక్ సిటీ దగ్గర తను ఒక స్టోర్లో పనిచేస్తుంది. సో తను తన డ్యూటీ అయిపోయిన తర్వాత వెళ్ళి రోడ్డు దాటుతుంటే తను వచ్చి ర్యాష్ డ్రైవింగ్తో వచ్చి గుద్దడం జరిగిందట. తను అక్కడికక్కడే చనిపోయినటువంటి పరిస్థితి. సో తన మీద మరి బిఎన్ఎస్ సెక్షన్ 106 క్లాస్ 1 కింద కూడా కేసు నమోదు చేసిరు. సో తను ఇంకా అంటే ఎంపీ కొడుకైనా ఎవరైనా ఏందైనా కూడా ఈ సెక్షన్ కింద జైలుకు పోవాల్సిన పరిస్థితి. నిండు ప్రాణాన్ని తీసిరు. సో ఇప్పటికైనా మారండి రాజకీయ నాయకుల కొడుకు. మీ పిల్లలకి నేర్పించుకోండి. ఈ డ్రైవింగ్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు. సో ఇది ఎలా జరిగింది ఏందనేదాన్ని కూడా పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. చాలా వరకు కూడా చూస్తున్నాం. మనం రీసెంట్గా తెలంగాణలో కూడా ఒక మంత్రి కొడుకు కూడా ఇదే ర్యాష్ డ్రైవింగ్తో యాక్సిడెంట్ చేసిన పరిస్థితి కనిపించింది. తీరా చూస్తే తనకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదు. మరి ఆ మ్యానిపులేషన్తో ఏదో చేసినట్టుగా మనం వార్త గతంలో చూసాము. ఇప్పుడు జనసేన ఎంపీ కుమారుడు తన మీద కూడా మరి డ్రైవింగ్కి సంబంధించినటువంటి తను చనిపోయినటువంటి పరిస్థితి యాక్సిడెంట్ చేస్తే రోడ్డు ప్రమాదానికి. సో ఇవి తరచుగా చూస్తూ ఉంటాం మనం. మేము అధికారంలో ఉన్నాం కదా, ఏపీలో అధికారంలో ఉన్నాం కదా, మమ్మల్ని అనేటోళ్ళు ఎవరు దీన్ని మ్యానిపులేట్ చేస్తాం, ఇది చేస్తాం అది చేస్తాం అని అంటే కాదు. తను చనిపోయినటువంటి యువతి తరపు నుంచి కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఉన్నారు, చెప్తా ఉన్నారు. ఇట్లాంటి రాజకీయ నాయకుల కుమారులకు సంబంధించి కూడా ఒక గుణపాఠం రావాలి. నా కూతుర్ని చంపేసారు, సరే అది అంటే తను తప్పిదం వలన లేకపోతే ఇంకోట అని జరగాల్సిన నష్టం అయితే జరిగిపోయింది. సో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఇంకా అంటే ఒక ప్రాణాన్ని తీసేసిన పరిస్థితి అంటే ఇది అటెంప్ట్ మర్డర్ కింద తీసుకురావాలనేది ఆ కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు, రోధిస్తూ ఉన్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి అమ్మాయి, మరి అట్లాంటి వాళ్ళని మరి ఈ విధంగా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తుంటుంటే మరి ఖచ్చితంగా వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఇంకా ఇదే రాజకీయ నాయకుల కొడుకులకు సంబంధించి కూడా మనం చూస్తుంటాం. తరచుగా ట్రాఫిక్ పోలీసులు ఆపినప్పుడు చాలా దురుసుగా ప్రవర్తిస్తూ ఉంటారు. నేనెవరో తెలుసా, మా నాన్న ఎవరో తెలుసా, లేకపోతే మా అమ్మ ఎవరో తెలుసా, మా అన్న ఎవరో తెలుసా అని ఇట్లా బెదిరింపులకు పాల్పడుతూ ఉంటారు. మనం కొన్ని సోషల్ మీడియాలో కూడా అట్లాంటి వీడియోలు మనం చూస్తూ ఉంటాం. గట్ల ఎవరైనా అలా బెదిరింపులకు పాల్పడితే పోలీస్ ఆఫీసర్ల మీద, ట్రాఫిక్ పోలీసుల మీద, వారి మీద ఇమీడియట్గా అక్కడే యాక్షన్ తీసుకోండి, చర్యలు తీసుకొని అక్కడి నుంచి అక్కడే అరెస్ట్ చేసి జైలు పంపించాలి. ఎందుకంటే మరి విధుల్లో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగిని దట్టు పోలీస్ ఆఫీసర్ మీద ఇట్లాంటి చర్యలకి పాల్పడితే కొన్ని పలు సెక్షన్ల కింద కూడా ఇమీడియట్గా అక్కడే అరెస్ట్ చేయొచ్చు మనం. సో అట్లా చేస్తేనే రాజకీయ నాయకులకి, ప్రజాప్రతినిధులకు ఒక భయం అనేది ఉంటుంది. లేకపోతే ఈ విచ్చలవిడిగా ఇష్టానుసారంగా ర్యాష్ డ్రైవింగ్లు చేసుకుంటూ, డ్రంక్ అండ్ డ్రైవ్లు చేసుకుంటూ, ప్రజల ప్రాణాలను తీసేసుకుంటూ, సో చాలా వరకు కూడా ఇదే జరుగుతూ ఉంటే ఇట్లనే మనం చూస్తుంటాం. కాబట్టి సో ఈ కేసుకు సంబంధించిన తర్వాత నుంచి అయినా సమాజంలో ఒక మార్పు రావాలనేది ఆ కుటుంబ సభ్యులు రోధిస్తూ ఉన్నారు, ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి ఇప్పటివరకు ఏ స్పందన లేదు. ఆ మంత్రికి సంబంధించి, రమేష్కి సంబంధించి కూడా మరి స్పందించి దీనికి రియాక్ట్ అవుతారా ఏంటి అని కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఒక జనసేన మరి ఒక మంత్రి కొడుకు ఎంపీ కొడుకు సంబంధించి కూడా మరి పవన్ కళ్యాణ్ గారు మీరు దీంట్లో ఖచ్చితంగా దీనికి రెస్పాండ్ కావాల్సిన అవసరం ఉంటుంది. మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడే కాబట్టి ఎంపీగా ఉన్నాడు.
సో తన కుమారుడు ఈ విధంగా ర్యాష్ డ్రైవింగ్ ద్వారా ఒక అమ్మాయి యువతి ప్రాణాన్ని తీసేశాడు. సో మరి దీని మీద మీరు స్పందించాలి, ఆ కుటుంబానికి కూడా అన్ని వేళలా అండగా ఉండాలి. ఒక పార్టీ అధినేతగా ఖచ్చితంగా ఆ కుటుంబానికి అండగుంటూ దీంట్లో పాల్పడినటువంటి ఎంపీ కొడుకు పైన కూడా సస్పెండ్ చేయాలనేది చాలా వరకు కూడా డిమాండ్ వినిపిస్తూ ఉంది. లేకపోతే న్యాయ పోరాటం కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఒక యువతి ప్రాణం తీసిండు జనసేన ఎంపీకి సంబంధించిన కుమారుడు కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ స్పందించి ఆ కుటుంబానికి అండగా ఉండాలని, న్యాయం చేయాలంటూ కూడా చాలామంది నెటిజన్లు మరి దీని మీద స్పందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. మరి ఈ వీడియో చూసినటువంటి మీరు అందరూ ఏమనుకుంటున్నారు? రాజకీయ నాయకుల కొడుకులకు సంబంధించి కూడా యథేచ్ఛగా ఇష్టానుసారంగా ఇవే జరుగుతూ ఉంటున్నాయి, చాలా ప్రాంతాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి, మీరు ఏమనుకుంటున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియపరచండి.